చిన్న సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నాను. ఈరోజు నేను పొద్దున్నే వాగ్దానం చూసినప్పుడు నాకు ఎందుకో మనసు బాధగా అనిపించింది ఈరోజు. అంటే రాత్రి నుంచే బాధగా ఉంది. కానీ ఈరోజు వాగ్దానం చేసినప్పుడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతున్నాను ఇచ్చారు. దాని ద్వారా దేవుడు నాకు ఎంతో బలం, నా మనసుకి నేను నేను నీకు వాత్సల్యం చూపిస్తుండగా నువ్వు ఎందుకంత దిగులు పడుతున్నావు, ఏంటి నీకు అంత బాధ, నేనున్నాను నీకు అని ఒక ఆ వాగ్దానం చూసేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించింది. మరి ఈరోజు మధ్యాహ్నం లైవ్ ప్రేయర్ జరిగినప్పుడు నేనైతే అరుణాంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇంకా అక్కడ ప్రేయర్లో పాల్గొన్నాను అనమాట. ఆంటీ అన్నారు, పాటలు పాడొచ్చు కదరా అన్నారు. ఇంకా నాకైతే ఒక్కదాన్నే పాడాలంటే భయము ఆంటీ అని అన్నప్పుడు మరి లైవ్ ప్రేయర్లో మనం పాటలు పాడదామని 3 పాటలు ఆంటీ, నేను, ఇంకో అమ్మాయి కలిసి అందరం పాడామన్నమాట. నాకైతే చాలా సంతోషం అనిపించింది లైవ్ ప్రేయర్లో పాటలు పాడేటప్పుడు. అంటే నేను అంత ఎక్కువ పాడలేదు. లైవ్ ప్రేయర్ అనేసరికి ఇంకా భయం వేసింది. కానీ ఆంటీతో పాటలు పాడుతుంటే ఇంకా నాకు పాటలు పాడాలి, లైవ్ ప్రేయర్లో కూర్చొని పాడాలి అని ఒక తీర్మానం లాగా నేను తీసుకున్నాను అనమాట. ఈరోజు లైవ్ ప్రేయర్లో వాక్యం ద్వారా దేవుడు మన హృదయాల్ని మన హృదయం అనే దాన్ని ఎలా పరిశుద్ధపరచుకొని దేవుణ్ణి ఆహ్వానిస్తే ఆ గృహాల్లో మనకి తోడుగా ఉంటాడని మనకి చెప్తున్నాడు. మనం ఇప్పుడు గృహాలు అనేసరికి మనం ఇళ్ళే వస్తాయి, కానీ ఆత్మీయ అర్థంలో గృహాలు అనేసరికి దేవుణ్ణి మన హృదయాల్లోకి తీసుకోవాలని చెప్పారు. మరి నేను తీసుకున్న దేవుణ్ణి నేను వెల్కమ్ చేశానా లేదా అనేది కూడా నేను ఆ టైంలో నేను పరీక్షించుకున్నాను. దేవుడు లైవ్ ప్రేయర్లో దేవుడు నాతో మాట్లాడాడు. అలాగే తీతుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం గురించి కూడా మరి మనం ఎలా ఉండాలి, యవన స్త్రీలు ఎలా ఉండాలి, యవన పురుషులు ఎలా ఉండాలి అనేది అంగవైకల్యం గురించి ఆత్మీయ అర్థం బ్రదర్ చెప్పారు. దాన్ని బట్టి ఎంతో బలపడ్డాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.